హలో ఎవ్రీవన్. ఎగ్గు ఇంకా బ్రింజల్ అలాగే చిలకడ దుంప ఈ మూడు కలిపి కాంబినేషన్లో కర్రీ అండి. ముందు ఎగ్స్ను ఉడకపెట్టుకోవాలి. మనకు కావాల్సిన ఎగ్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టేసుకోవాలండి. తర్వాత వంకాయలు చిలకడ దుంపలు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ముక్కలు కోసుకోవాలండి. తర్వాత వంకాయ ముక్కల్ని వాటర్లో వేసుకోవాలి, లేదు అంటే కండ్ర వచ్చేస్తాయండి. ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి. ఇవి తొక్క తీసుకుని నాట్లు పెట్టుకోవాలండి. వీటికి నాట్లు పెట్టుకోకపోతే ఏమవుతుందంటే పేలిపోతుందండి. పేలిపోయి మొహం మీద కూడా వచ్చేస్తుంది. నాకు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి, అందుకనే ఇంతలా చెప్తున్నాను. తర్వాత ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుని తర్వాత ఎగ్స్ వేసుకుని దోరగా వేయించాలండి. ఇవి ఎర్రగా వస్తే టేస్ట్ బాగుంటుందండి కర్రీ. ఇలా జాగ్రత్తగా వేయించుకోవాలి, లేకపోతే ముక్కలు అయిపోయే ప్రమాదం అయితే ఉంది. వేగిపోయినాయండి, పక్క తీసేసుకున్నాను. తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. అదే ముందు మెంతులు జీలకర్ర వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల కొంచెం పులుసు టేస్ట్ అనిపిస్తుంది. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఎక్కువైతే వెనక్కి తీయలేం కాబట్టి కొంచెం ముందైతే తక్కువే వేసుకోండి. తర్వాత కొంచెం వేగనివ్వాలి. వేగిపోయిన తర్వాత మనం వాటర్లో వేసుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవి వేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలండి వాటిని. తర్వాత మనం చిలకడ దుంప ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత దాంట్లో సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. ఇది పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత చింతపండు రసం కూడా వేసేయండి, అంతే అండి.